నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. వరంగల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఎంపీ డికే అరుణ. అమిత్ షా రాజీనామా చేయాలంటూ భువనగిరిలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ములుగు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లా వెంకటరావులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలిసి ఓపెన్ చేయడం జరుగుతుంది. అటు నుంచి కొద్దిగా అడ్డాడిపోతే మంగపేటకి వెళ్తే మరి ఎత్తైన కొండ మీద కడుపు ఇక్కడ కడుపులో నొక్కితే మెత్తగా ఉంటది. కడుపు లోపడిపోయేటువంటి లక్ష్మీ నరసింహస్వామి నిరంతరం ఒక బ్లడ్ లాగా కూడా కడుపులోంచి కారుతా ఉంటది. పొట్ట కూడా మరి ఒత్తగానే ఇట్లా మెత్తగా ఉంటుంది. అంత రాతిలాగా ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి పొట్ట వర్గం. బట్ ములుగు జిల్లా మరి అందమైనటువంటి బొగత. మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదే విధంగా ముత్యాల దారి. మీరు రండి, ఎంజాయ్ చేయండి, బట్ డూ ఇట్ రెస్పాన్సిబుల్లీ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఇట్లానే మంచిగా వదిలి వెళ్ళాలి. మనం వచ్చినప్పుడు ప్లాస్టిక్ విసిరేయడాలు, బాటిల్ విసిరేయడాలు, ఇట్లు చుట్టూ తిరిగే కొమ్మ ఏదైనా చిన్న చిన్న కొమ్మలు ఇట్లా బ్రేక్ చేయడాలు, లేదా ఫారెస్ట్ లోపలికి పోవడాలు, డిస్టర్బ్ చేయడాలు, అట్లాంటిది చేయకుండా ఉన్న దాన్ని మంచిగా ఆస్వాదించి మంచి ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసి మీరు వెళ్ళండి అని మా జిల్లా తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకరమని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ సిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శరద్లతో కలిసి క్రిస్మస్ వేడుకలుగా కేక్ కట్ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ మంత్రి తన సొంత ఖర్చులతో దుస్తులను పంపిణీ చేసి అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వెలుగును గురించి మాట్లాడుకోవడానికి మీరు అనుగ్రహించిన రక్షణ సందేశాన్ని అభివర్ణించు. చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ క్రిస్మస్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవతరించాడు. మరీ వినయంతో తనను తాను కించపరుచుకుని క్రూసుపై మరణం వరకు సాగిపోయాడు. ఈ వాక్యం మనకు యేసు ప్రభుని వినయాన్ని, స్పష్టతను అలాగే అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశం సురక్షితంగా ఉందని, బీజేపీకి రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద 3 రంగుల జెండా పైన గౌరవం లేదన్నారు. అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కోరారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉన్నది. ఈరోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే. ఈరోజు ఈ భారతదేశంలో ప్రజలు కాబట్టి రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిండంటే
ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమను మహబూబ్ నగర్ లో పర్యటించిన ఎంపీ డీకే అరుణ టీడీటీ కళ్యాణ మండపం వద్ద గత 14 రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గతంలో ఈ ఉద్యోగుల సమ్మెలో పాల్గొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఛాయ్ తగినంత సేపట్లో మీ సమస్య పరిష్కరిస్తానని మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ చురకలంటించారు. మరి రోజు ఛాయ్ తాగుతున్నారు కదా, అప్పుడైనా ఈ ఉద్యోగులకు ఇచ్చిన మాట గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా వరకు ఒక హామీ ఇచ్చిన హామీ నెరవేరుస్తారని మాట చెప్పుకుంటే వాళ్ళు ఇంతసేపు కూర్చునే వాళ్ళే కాదు. అసెంబ్లీలో గంటలు ప్రజలకు అవసరం లేని విషయాల మీద మాట్లాడతారు. ప్రజలకు అవసరం లేని విషయాల మీద గంటలు మాట్లాడతారు, విమర్శలు చేస్తారు. తెలియజేస్తా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ రోజు కూడా మామూలు స్థాయిలో లేడాయన, ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్భంగా కోరుతాను. ఎవరైనా నిరసనలు చేసిండు, ధర్నాలు చేసిండు, ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ తరఫున డిమాండ్ చేసిండు, వాళ్ళ దీక్షా శిబిరాన్ని రిలీజ్ చేసిండు. కాబట్టి నేనేమో చేయాలి వాళ్ళకంటే కేసీఆర్ ఏదైతే ఉన్నారో తత్వమో ఆ తత్వాన్ని కేసీఆర్ భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దిగారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీకి భారత రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గుడు అధికార మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే అంబేద్కర్ పేరు తలచడం వల్ల మీకేమొస్తుంది, దేవుని పేరు తలుస్తారన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా భారతదేశ ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. బతికే అవకాశం, నివసించే అవకాశం, రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు, కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసి తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టినాం. ములకల్పల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Happy Christmas. Merry Christmas. నా ఏది అడిగినా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఏదైతే మనం మనస్ఫూర్తిగా దేవుడు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో, రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా సామమూర్తి నగర్లో కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించి నిధులు కూడా మంజూరు చేశానని, అదేవిధంగా శ్మశాన వాటికలో కులాయ్, ఆ పక్కనే ప్రార్థన చేసుకోవడానికి ఒక షెడ్ కూడా నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటారు. ప్రజలందరూ బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, పాలకులు బాగుండాలని సేవలు చేస్తుంటారు. అప్పుడప్పుడు మీ చర్చకు వచ్చినప్పుడు కానీ, అదే సందర్భంలో మేము తిరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మా కోసం ప్రార్థన చేస్తుంటారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు. మీరందరూ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సేవకులు ఉన్నారు. మీరందరూ కూడా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వం దగ్గరికి మీరు పనుల కోసం ఉండొచ్చు, ఏ పనులు చేశారు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన పనుల్లో
అంటున్నారు దాని మీద ఇంకో అంతస్తు అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఇంకో అంతస్తు అయ్యారు. అదే సందర్భంలో సమయంలో అక్కడ ప్రార్థన చేసుకునే ఒక మంచి షెడ్ వేయాలి, మంచిగా ఒక బిల్డింగ్ వేయాలని చెప్తే అందరి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి మందిరంలాగా ఒక షెడ్ కూడా వేసామని సందర్భంగా. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను కలెక్టర్ ప్రావీణ్య స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 175 దరఖాస్తులు కలెక్టర్కు అందరించారు. ములుగు జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని క్రీడలలో గెలుపొందిన ప్రతిభ కనపరిచిన ప్రతి ఒక్క దివ్యాంగుని సన్మాన పత్రాలతో సత్కరించారు. అంగలోపంతో మానసికంగా కృంగిపోవద్దని, దివ్యాంగులకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ దివాకర్ టిఎస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పాటలు ఒక సందడిగా మాకు ఈ అవయం లేదు, మా శరీరంలో ఇది లోపం ఉన్నది అనేటువంటి భావం ఉండొద్దని మరి అన్ని రంగాలలో వాళ్ళు రాణించగలుగుతారు. ఒక కన్ను పోతే ఒక చూపు మాత్రమే కోల్పోతారు, కానీ మిగతా శరీరం యాక్టివ్ ఉంటుంది. కాబట్టి ఏ విభాగాలైతే మన శరీరంలో పనిచేస్తే వాటిని మనం ఉనికిలో ఉంచి యాక్టివ్ గా పనిచేయించాలని మరి ఆ రకంగా మన శాఖ నుంచి గుర్తించి ఆటలు, పాటలు, డాన్సులు చాలా అద్భుతంగా రవీంద్ర భారతిలో కూడా ఉత్సవాలను మనం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మా దివ్యాంగ సోదరులకు కూడా ఇప్పుడు అమ్మ కూడా మేము ఐడెంటిఫై చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ప్రత్యేకంగా అలింకోమ్ వారి ద్వారా దాదాపుగా 63 లక్షల సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా మనం మన జిల్లాకు మనం స్పెషల్ గా తెస్తున్నాం. సేమ్ టైంలో మనకు 7 మందికి 13,50,000 రూపాయలు మరి మీరు ఏదైనా చిన్నపాటి ఉపాధి పొందడం కోసం కూడా పెట్టడం జరిగింది. అట్లనే బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా మరి 80% లోపు సబ్సిడీ కూడా ఇచ్చి మీరు యాక్టివ్ గా ఈ సమాజంలో పాల్గొని మీ సొంత కార్యక్రమాలను కూడా అద్భుతంగా నిర్వహించుకునేందుకు తప్పకుండా సహకరిస్తామని, ఈ ఆటలలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున స్టేట్ లో కూడా మరి మంచి విజేతగా వచ్చిన అబ్బాయి శ్రీకాంత్ గారికి, మరి మిగతా జిల్లా స్థాయిలో ఆడినటువంటి సోదరి మనకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. హోంమంత్రి అమిత్ షా డాక్టర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఏఐసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెమరాండం ఇచ్చారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వెంకటుల కోట్వాల్ గారు, మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, వంశీరెడ్డి మొక్కి వరబడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ డీకే అరుణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. రిజర్వేషన్ చేంజ్ చేయకుండా ఉండలేదు. అదే
రేవంత్ రెడ్డి ఒక పెద్ద సద్దాం హుస్సేన్ లాగా ఒక గడాఫీలాగా డిటెక్టర్ అయిపోయారని కేఏ పాల్ విమర్శించారు. రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో ఎప్పుడు గొడవలే జరిగాయని, ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు, ఇంకో రోజు సర్పంచ్లను, మరో రోజు నిరుద్యోగులను అరెస్ట్ చేయిస్తాడు, పరీక్షలు వాయిదా వేయమంటే వారి మీద లాఠీ చార్జ్ చేయిస్తాడని మండిపడ్డారు కేఏ పాల్. ఎప్పుడు గొడవలే ఈ సంవత్సరం అంతా. ఒక రోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు, ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించాడంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ 62 బిల్డింగులు నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు, తమ్ముడు బిల్డింగులు కోల్చలేదు. 482 బిల్డింగులు 50,000 కోట్లు విలువైన నేను కోర్టుకెళ్ళి కూల్చినందుకు కోర్టుకెళ్ళి ఈయన చట్టవిరుద్ధం పనులు చేస్తున్నాడని 5 సార్లు ఆర్గ్యూ చేసి సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళా సంఘాల గ్రూపులకు అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చినగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లతో పాటు బ్యాంకు గ్యారంటీ, గవర్నమెంట్ సబ్సిడీ 100% కల్పించి సౌరశక్తి ఉత్పత్తికి కృషి చేస్తామని కిచ్చన్న హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హాయంలో భూమి లేని వాళ్ళకు మనం వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చినాం. సర్కారు భూమి వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినాం. అది అమ్ముకోవటానికి లేదు. ఎవరన్నా అమ్ముకుంటే అది నేరం కింద వస్తుంది, వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది. కనుక కూడా ఈ భూములు అమ్మటానికి లేదు, ఎవరు కొనటానికి లేదు. కొంటే వాళ్ళ మీద కేసులు అవుతుంది, పోలీస్ స్టేషన్లో పెడతారు. అలా తర్వాత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరు, ఎంతమంది చేస్తున్నారు, వాపసు ఎన్నిక ఎవరన్నా రెడీ ఉన్నారా? ఈ రెండుట్లలో టైం చేసుకోవటానికి అది ఎట్లా చేద్దామనేది ఒక పని. రెండోది, మా పిల్లలు వ్యవసాయం చేయలేకపోతున్నారు, మేము ప్రభుత్వానికి వాపసు చేయడానికి రెడీ ఉన్నాం, కానీ మాకు ప్లాట్ కానీ డబ్బులు కానీ ఇస్తే మేము ఇయ్యనీకే రెడీ ఉన్నాం. లేదు, కొంతమంది లేదు మాట్లాడేది, మీ దగ్గరికి వెళ్ళి ఏం చేసేది ఏం లేదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో తూంకుంట మందాయిపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ను అవమానించిన విధానాన్ని ఖండించారు. అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కుకట్పల్లి ఏఎన్ఎన్ రిపోర్టర్ మారుతి సాగర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ తో కలిసి మారుతి సాగర్ కు సెలవు కప్పి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అధికారులు పరదాలను ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం కొంతమంది జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు అవాంఛిత సంఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ విగ్రహం నుండి లగ్డేకపుల్లోని కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
నాగరగారి ప్రీతం మరియు టీపీసీసీ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గురుకుల విద్యార్థుల మృతికి టాపిక్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ పెట్టారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ ఆరోపించారు. అల్లు అర్జున్ అభిమాని ఆసుపత్రిలో ఉంటే కాంగ్రెస్ నాయకులు పరామర్శిస్తున్నారు, కానీ అదే గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఎందుకు ఒక్కరు వెళ్లి పరామర్శించలేదన్నారు. చదవరు ఇలా చదివేది ఎవరంటే మా అసలు గరీబ్ వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి దీని గురించి చర్చ రావద్దు, చచ్చిపోయినా పర్వాలేదు. చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం నవంబర్ 14వ తారీఖు ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి. ఎందుకంటే దీని మంత్రి నువ్వు రేవంత్ రెడ్డి గారు, దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది, కానీ వీళ్ళని తీసుకురావు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, చైతన్య కాలేజీకి వెళ్ళి తీసుకొస్తావు, నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ప్రదర్శన చేపిస్తాం మాకు అసెంబ్లీ. ఎందుకు వాళ్ళంటే మంచిగా మంచి తిండి తిని ఉంటారు, వీళ్ళంటే పక్క చిక్కు ఉన్నారు, ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి, ఎండిపోయి ఉన్నారు, తలకు హాస్పిటల్ ఛార్జెస్ ఇస్తలేవు కాబట్టి తలకు నూనె పెట్టుకోరు. ఈ చర్చ తప్పుతో పట్టేయనికి ఈ చర్చ దారి తప్పేయనికి మాత్రమే నీవు ఈ రోజు నిన్నటి దినాన 3 గంటల సేపు అల్లు అర్జున్ గురించి నువ్వు మాట్లాడినావు. ఎంతకు దిగజారినావు నువ్వు, నీ స్థాయి ఎంత దిగజార్చుకున్నావు. ఒక సినిమా గురించి 3 గంటలు చదువుతావు. ఈ భక్తుల గురించి మాట్లాడరా? ఈ భక్తుల గురించి చర్చించరా? ఈ భక్తుల గురించి ఇలా మెచ్చార్జీలు పెంచాల్సిన అవసరం లేదా? హాస్టల్ మంచిగా చేయాల్సిన అవసరం లేదా? వీళ్ళకి మంచి తిండి పెట్టాల్సిన అవసరం లేదా? మంచి విద్యను అందించాల్సిన అవసరం లేదా? మంచి టీచర్లను పెట్టాల్సిన అవసరం లేదా? టీచర్లను మంచిగా చర్చించడానికి సమయం తీసుకున్నావు, దిగజారిపోయినావు. దిగజారిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ఉన్నారనడానికి మరొక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరవాలి, సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కళ్ళు తెరవాలి. వీళ్ళ మెచ్చార్జీలు పెంచాలి, వీళ్ళ కాలేజీలు మంచిగా చేయాలి, వీళ్ళ హాస్టల్ మంచిగా చేయాలి. గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లను వాళ్ళ ఉద్యోగాలు కూడా ఈ రోజు భద్రత కల్పించాలి, మంచి జీతాలు ఇవ్వాలి. కాంగ్రెస్ మహిళా నేత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మాట్లాడుతూ రేవతి మృతిని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుందని, రేవంత్ది మన కులమేనని, మనం కులం కాబట్టి మనం అండగా నిలబడాలని ఆవేశంగా మాట్లాడారు. ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ. ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? మీకెందుకు నచ్చట్లేదు? మమ్మల్ని ఈ రోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే మీకు రాజకీయమే కావాలనా? మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా? ఇంతవరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా, నాయకులందరూ కూడా గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మా కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు. 10 ఏళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్పొరేషన్ ఇచ్చింది. అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ద్వేషం ఏంటో ఈ రోజు మాకు అర్థమవుతుంది. మా సామాజిక వర్గానికి చెందినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి రేవతి మరణము ఈరోజు మీకు ఎందుకు కంటికి కనబడట్లేదా? వారు ఈ రోజు తల్లిని కోల్పోయి కొన్ని కోట్లు ఇచ్చినా అసలు భూమి ప్రతి సంవత్సరంలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ డివిజన్లోని చర్చిలకు క్రిస్మస్ కేకులను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పాస్టర్లందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన హిందూ పరిరక్షణ సమితి సభలో స్వామీజీలు పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వక్ఫ్ ఒకటే అంటాడు అన్న, ఇది ఒకటేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకటేనా? తిరుమల తిరుపతి దేవస్థానము నా వక్ఫ్ చిరస్థాయిగా మిగులుతూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ధార్మికవేత్తగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంజరెడ్డి గారికి స్వాగతం, శుభ స్వాగతం. అలాగే శ్రీమతి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు అనుకున్నారు వక్ఫ్ అంటే ఏంది, అసలు ఇది ఏంది, నాకు వచ్చిందా, నాకు రేషన్ బియ్యం వస్తే చాలు, నాకు పెట్రోల్ 10 రూపాయలకు వస్తే చాలు. కాకపోతే నీకు కింద ఉన్న భూమిని ఆడు గుంజుకొని తీసుకుపోతున్నాడు. నీకు భూమే లేకపోతే నువ్వు బండిలో పీడ నడుపుతావు. నీ బండి నడిపినందుకు నీకు పెట్రోల్ ఎడికైనా వస్తుంది అని చెప్పి నువ్వు ఆలోచించినావు అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా ఈ ముచ్చట అంటే, ఒకడు ఉన్నాడు మా పాత బస్తీలో, ఉన్నాడు పతన్ బత్తాలు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. వరంగల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఎంపీ డికే అరుణ. అమిత్ షా రాజీనామా చేయాలంటూ భువనగిరిలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.